అందరికీ శుభోదయం. మే 26, 2024 మదనపల్లి మాట సంబంధించిన దిగుమతి సమాచారం. ఇప్పటివరకు పలు మండల మేస్త్రీలతో మరియు జీపీఆర్ మండలి అధినేత వెంకటేశ్వర ఫోన్లో మాట్లాడడం జరిగింది. నిన్న శనివారం దిగుమతి తగ్గింది, ఇవాళ ఆదివారం. ఇప్పటివరకు అందిన సమాచారాన్ని ఒకసారి వేరే చేసి కొడుకురిస్తే మదనపల్లి మార్కెట్లో తొట్టతొలిసారిగా వేలంపాట 60 భాగ్యలక్ష్మి బండి తీసుకుంటే ఇటువైపు పర్వాలేదు, దిగుమతి పెరిగింది. జీపీఆర్, మాలిక్, ఎండిఎన్, ఎన్ఎస్ఆర్, జేబీటీ, ఎంఎండి, వీరభద్ర ఇటువైపు తీసుకుంటే కొన్ని మండీలకు పెరిగింది, ఈ మండీ పెరిగింది, మరి కొన్ని మండీలకు తగ్గింది. ఇక అటువైపు తీసుకుంటే ఇటువైపు కూడా అటువైపు తగ్గిందని చెప్పాలి. కేవలం ఒక 2-3 మండీలు మాత్రమే దిగుమతి పెరిగింది, ప్రతి మండీలకు తగ్గింది. మరికొన్ని మండీలు ఇంచుమించు అలాగే వచ్చింది. కానీ డౌన్లో మాత్రం ఎస్బీటీ మండీకి వాళ్ళ పెరిగింది. డౌన్లో చూస్తే నేటితో పోలిసే వాళ్ళ దిగుమతి పెరిగింది. మొత్తం మీద చూస్తే వాళ్ళ మదనపల్లి మార్కెట్లో భారీగా పెరగలేదు, భారీగా తగ్గలేదు, కాస్త స్వల్పంగా అటు ఇటుగా ఉంది. నిన్న మీకు అందరికీ తెలిసిందే, క్వాలిటీ ఉన్న కాయలు 1000 రూపాయల దగ్గర నుంచి 1260 వెళ్ళడం జరిగింది. ఇవాళైతే నిన్నటితో పోలిస్తే దిగుమతి కాస్త అటు ఇటుగా ఉంది, తగ్గలేదు మరియు భారీగా పెరగలేదు. మరి చూడాలి ధరలు ఎలా ఉంటాయో, ఏ మేరకు ఉంటాయో. ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.